ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడమైన తండ్రి, ఉదయకాల సమయం మరొకసారి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. భక్తుడైన పౌలు గారు సెలవిచ్చినట్లుగా ప్రభువా, ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుపోలేవు. కాబట్టి అన్న వస్త్రము గల వారమే తృప్తిగా ఉండాలని సెలవిచ్చారు. ఆ రీతిగా ఏ రీతిగా ప్రభాతను కూడా ఏ రీతిగా అన్ని విషయాలు కూడా తృప్తి కలిగి జీవించాడు. అలాంటి హృదయం మేము కూడా కలిగి ఉండాలని కృప చూపించండి. భక్తుడైన దావీదు సెలవిచ్చినట్లుగా లోకంలో మీరుండగా మాకేది అవసరం లేదేమని ప్రార్థన చేశాడు. అలాగే మేము అనుదినం కూడా మీ నామను బట్టి ప్రార్థన చేసుకుంటూ దినదినం కూడా మీ వాక్య రీతిగా జీవించే వారికి ఉండాలని సహాయం చేయండి. అత్యాశకు పోకుండా ఆ లోక సంబంధం వాటి మీద మనసు కలిగి ఉండకుండా దినదినము కూడా నీ పాదాల చెంత చేరి నిత్యం ప్రార్థన చేసుకొని మా అవసరం తీర్చే దేవుడు మాకున్నాడు, మా రక్షణ మార్గం కలిగించిన దేవుడు మాకున్నాడని ఎల్లప్పుడూ ప్రార్థనాత్మక జీవించే హృదయం మీరు మాకు అనుగ్రహించమని, ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.